ఇవాళ ఈరోజు పవిత్రమైనటువంటి దినం నా దృష్టిలో. మన జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలా విషయాలు మనకు చెప్పి రావు. ఎందుకు జరిగిందో మనకు తెలియదు, కానీ జరుగుతున్న దాన్ని మనం అనుభవించాల్సిన అవసరం ఉంటుంది. మిమ్మల్ని ఇక్కడికి కావాలని చెప్పని పిలిపించడానికి కారణం ఏమిట్రా అని చెప్పంటే మీకు ఏదైనా నేను సాయం చేయగలుగుతాననేటువంటి అభిప్రాయం తప్పిస్తే వేరే కాదు. నా దృష్టికి వచ్చిన తర్వాత చేయడానికి కోసం చెప్పి ప్రయత్నం చేయడానికి మా అశ్విని సుబ్బారావు ఇంటి పేరు అశ్విని అనేటువంటిది సార్థకం చేసుకుంటున్నారు. వారు ప్రతి కార్యక్రమం మంచి కార్యక్రమం మొదలుపెట్టారు. నాకు వారితో పరిచయం మీకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఒక 30-35 ఏళ్ల క్రితం నేను కడప జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చి కలెక్టర్గా నాతో మాట్లాడడం కోసం వచ్చారు. వారు కలెక్టర్గా నాతో మాట్లాడడం కోసం వచ్చి అన్న మాట ఏంటంటే, చాలామంది గ్రామాల్లో పాము కాటుకు ఇబ్బంది గురై చనిపోవడానికి కూడా చాలా పరిస్థితులు వచ్చినాయి, కాబట్టి పాము కాటుకు మంది ఇవ్వడానికి కోసం వచ్చినాం, మేము ఇక్కడ కడప జిల్లాలో చేస్తామని చెప్పారు. అటువంటి పరిస్థితుల్లో ఆయనతో పరిచయం అయిన తర్వాత ఒక్కొక్క రోజుకి ప్రతిదీ కూడా చాలా గొప్పగా వారు చేసే మంచి కార్యక్రమాలు. వారు వికలాంగులకు కావాల్సినటువంటి సహకారం చేస్తారు. ఆ తర్వాత పేదవారికి సహకారం చేస్తారు. వారు అశ్విని ప్రోడక్ట్స్ అన్నిటికీ కూడా చైర్మన్ గా ఉన్నారు. కుటుంబ సభ్యులను కూడా అశ్వినిలో డైరెక్టర్స్ గా పెట్టి మంచి పనులు చేస్తున్నారు. దాని ద్వారా కూడా ఆయన ఎన్నో మంచి కార్యక్రమాలు చేసేసి చాలా మందికి దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. ఇటీవల తెలుగు విశ్వవిద్యాలయానికి 5 లక్షల రూపాయలు విశ్వవిద్యాలయానికి కూడా ఆయన దానం చేసేసారు. ఎంతో మందిని గౌరవంగా చూసుకుంటుంటారు ఆయన. ఈ రకంగా ఎన్నో మంచి పనులు చేసేటువంటి అశ్విని సుబ్బారావు గారు చేస్తున్నటువంటి ఒక గొప్ప పని ఏంటంటే అమ్మా, ఎవరైతే పాపం విధివశాత్తు భర్త లేకుండా ఉండేటువంటి పరిస్థితిని అనుభవిస్తున్నారో వాళ్ళకి ఏ రకంగా మంచి చేయాలనేటువంటి అభిప్రాయంతో 500-600 మందికి నా జీవితంలో నేను చేస్తానని చెప్పినటువంటి అభిప్రాయంతో మంచి పని చేస్తున్నటువంటి ఆయన మనం ముందు నమస్కరిద్దాం. ఇటీవలనే కూకట్పల్లిలో ఒక కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అక్కడ దాదాపు 200-300 మందికి మా ముందే ఇవ్వడం జరిగింది. అప్పుడు అన్నారు, మీ దృష్టిలో ఎవరన్నా ఉన్నట్టయితే, మా దృష్టిలో ఉండేవాళ్ళు అంత ఎప్పుడు కూడా పేదవాళ్ళు, నేను ఎంత ఐఏఎస్ ఆఫీసర్ అయినా పేదవాళ్ళు వాళ్ళ కోసం ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయంతో ఆలోచిస్తుంటాం. కాబట్టి మీరు ఒక 20 మంది అయినా పర్వాలేదు సార్, మనం సాయం చేద్దాం, తీసుకురండి అని చెప్పని అన్నారు. ఇవాళ ఈ సమావేశం జరిగింది మీతోని. మీ జీవితంలో ఒక 5,000 రూపాయలు ఇవ్వాలనేటువంటి సంకల్పంతో వారు ముందుకొచ్చారు. ఈ ఉద్దేశంతో ముందుకొచ్చడం అనేటువంటిది ఆయన చేసిన మంచి పని అయితే, మీ జీవితంలో 5,000 రూపాయలు మీకు పెద్ద అమౌంట్ అని చెప్పి అనిపించకపోవచ్చు, కానీ ఒక నెల రోజులు అయితే మాత్రం తప్పకుండా జీవితం గడుస్తుంది. ఎంతోమంది పేదవాళ్ళలో 5,000 రూపాయలతో ఒక నెల, కనీసం నెల రోజులు మనం గడపడానికి అయితే, తర్వాత నెల ఎలా ఉంటుంది ఏం సంగతి అనేది భగవంతుడు చూస్తాడు. ఎంతవరకు మనం మంచి అనుభవించాలని ప్రయత్నం చేస్తాం. ఇలాంటి పరిస్థితుల్లో ఎస్పీ ఇంటెలిజెన్స్గా పనిచేస్తున్నటువంటి అమ్మాయి శిరీష ఎన్నో మంచి పనులు చేసి మంచి ఆలోచనలు చేసేసి ఒక పోలీస్ ఆఫీసర్గా మామూలు జీవితం గడుపుతున్నటువంటి అమ్మాయి పోలీస్ ఆఫీసర్గా ఇవాళ మన మధ్యకు వచ్చింది. అలాంటి వారి చేతుల మీదుగా మీకు ఇస్తే మా అందరికి కూడా సంతోషం అని చెప్పని, నాకు సుబ్బారావు గారు కూడా తెలిసినటువంటి ఆఫీసర్ వారు మంచి పేరు తెచ్చుకొని వికారాబాద్లో ఎస్పీగా పనిచేసేసి అక్కడి నుంచి ఇప్పుడు హైదరాబాద్లో పనిచేస్తున్నారు. వారి చేతుల మీద తీసుకుంటున్నాం. అమ్మ కూడా వస్తే బాగుంటుంది, మీరు చూసినట్టుగా ఉంటుంది అని చెప్పి మేము ఇవ్వడం కూడా మేము ముందుకు వచ్చాం. మా సుబ్బారావు గారు, మా పాపారావు గారు వీళ్ళంతా వచ్చి మిమ్మల్ని దీవించడానికి కోసం వచ్చారు. ఒక 2 years బ్యాక్ ఒక ఫ్రెండ్ ఒక 4-5 పంపించారు. వీళ్ళకి భర్త పోయారు, సుబ్బారావు గారు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, మీరు ఏదైనా సాయం చేస్తే బెటర్ అంటే, మరి ఏం చేయాలంటే కనీసం ఓ 4-5 వేల రూపాయలు ఇస్తే వాళ్ళకు చాలా ఉపయోగకరం అన్నారు. సరే పంపించండి అన్నాను. ఇచ్చాను. డబ్బు ఇచ్చిన తర్వాత నన్ను 5,000 రూపాయలు ఏం పెద్ద ఉపయోగం, ఏమన్నా మీకు ఉపయోగపడుతుందా అమ్మా అన్న. 2 కళ్ళనీళ్ళు గార్చేశారు. కళ్ళనీళ్ళు, అయ్యా మాకు 1,000 రూపాయలైనా చాలా ఉపయోగం, చాలా గొప్ప, మీరు పిలిచి మాకు ఇవ్వడం అనేది సమాజంలో మమ్మల్ని కూడా గుర్తుంచుకొని పిలిచి ఇచ్చే మహానుభావులు ఉన్నారు అనుకునే ఒక ధైర్యం మాకు ఉందండి. ఇప్పుడు ఇంతకుముందు అయితే మమ్మల్ని ఎవరు ఆదుకునేవాళ్ళు లేరు అని చెప్పి ఒక ధైర్యంగా ఉండేది. ఇప్పుడు మీరు ఇచ్చిన 5,000 కంటే కూడా పిలిచి ఇవ్వడం అనేది మాకు చాలా గౌరవంగా చాలా గొప్పగా అనిపిస్తుందండి. ఇలాంటి వాళ్ళు కూడా ఇంకా సమాజంలో ఉన్నారా అని చెప్పి ఏడ్చారు. అప్పుడు లాస్ట్ ఇయర్ నేను మా బోర్డులో భారత వికాస్ పరిషత్ చారిటబుల్ ట్రస్ట్ బోర్డులో దానికి ఫౌండర్ చైర్మన్. నేను చెప్పాను, ఇట్లా ఉంది, ఇట్లా వాళ్ళ కళ్ళనీళ్ళు వచ్చాయి. వాళ్ళు మేము ఒక 35 ఏళ్ల నుంచి వికలాంగులకి, కాళ్ళు లేని వాళ్ళకి జైపూర్ ఫుట్, జైపూర్ అంటారే సినిమా కూడా వచ్చింది, ఆ కాళ్ళు తయారు చేసి పెట్టేది మేము చేస్తున్నాం. 35 ఏళ్ళు అయింది. ఆ 35 ఏళ్లలో మాకు చాలా ఇబ్బందులు ఉండేవి. అయినా కూడా
ఎవరిని రిజెక్ట్ చేయకుండా మేము కార్డు తయారు చేసి పెడతాం. అయితే అది బాగా పాపులర్ అయింది. చాలామంది పెద్దవాళ్ళు వచ్చి మనకి డబ్బు ఇవ్వడం అది జరుగుతూ ఉంది. ఆ ప్రాజెక్ట్కి సుమారుగా 40-50 లక్షలు కావాలి. అన్నీ కూడా వస్తుంది, సమాజం నుంచి వస్తుంది. మేము మా బోర్డు సభ్యులను కూడా మేము పెట్టుకుంటాం, మేము కూడా మా ఇతోధికంగా ఇస్తుంటాం. ఇది చేయాలని చెప్పి నేను ప్రతిపాదించినప్పుడు ఈ సంవత్సరం 300 మందికి ఇద్దామని అనుకొని 300 మందికి లాస్ట్ ఇయర్ 18 లక్షలు ఇచ్చాం. ఓ ఫ్రెండ్, ఎన్ఆర్ఐ ఫ్రెండ్ శంకర్ అని, ఆయన ఒక 2000 ఇవ్వమన్నాడు. 5000కు 2000 యాడ్ చేసి 180 మందికి, అప్పటికి 120 మందికి ఇచ్చేసాం. 300లో 180 మంది మిగిలితే వాళ్ళందరికీ 2000 చొప్పున 3,60,000 ఇచ్చాడు ఆయన. అది 15 లక్షలు ప్లస్ 3 లక్షలు 18 లక్షలు లాస్ట్ ఇయర్ ఇచ్చాం. లాస్ట్ ఇయర్ ఇచ్చిన తర్వాత మాకు కొంత తక్కువ అనిపించింది. మా వాళ్ళందరూ అన్నారు, పోనీ 10 లక్షలు ఇద్దాం, 10,000 ఇద్దాం అని చెప్పాను. 10,000 ఇవ్వాలంటే 30 లక్షలు కావాలి, 15 బదులు 30 లక్షలు కావాలి. అది అని మొదలుపెట్టాము. కానీ మన దగ్గర 500 మంది వచ్చారు, 500 మంది పైన, 450-500 వచ్చారు. మరి అంతగా 10,000 చెప్పున మేము ఇవ్వలేం కదా. మేము అనుకున్నదే, మా దగ్గర ఉన్నది 30 లక్షలు. అందుకని చెప్పి అసలు లేని దానికంటే కనీసం 5,000 ఇద్దాం. 10,000 ఒక 300 మందికి ఇచ్చే బదులు 400-500 మందికి వస్తే అసలు మనం ఇవ్వము అన్నదానికంటే 5,000 ఇద్దామని చెప్పి ఒక 600 మందికి ఇవ్వాలని చెప్పి చూసాం. ఇప్పుడు దాదాపు 500 మందికి ఇచ్చేసాం. ఇంకొక 100 మందికి ఇవ్వాలి. ఆ 100 మంది కూడా నారాకోడూరు అనే విలేజ్లో మేము భారత వికాస్ పరిషత్ వాళ్ళు ఒక విలేజ్ అడాప్షన్ అని ఉంటుంది. ఆ విలేజ్ని అడాప్ట్ చేసుకుని దాన్ని డెవలప్ చేద్దామని అనుకున్నామంట. అక్కడ ఒక గాయత్రి సాధన సెంటర్ కట్టాము, 7,000 కోట్లు పెట్టి. సో అక్కడ ఈ పల్లెటూళ్ళు అది, అక్కడ కూడా చాలామంది వచ్చారు సార్. మనం అనుకుంటే 100 ఇస్తే సార్ మాకు కావాలి, మా దగ్గర ఉన్నారు అని. ఇంతమంది తాగడానికి కారణం ఏంటంటే, ఒకటి తాగి హెల్త్ దెబ్బతిని చావడం నేను గమనించాను. రెండోది యాక్సిడెంట్స్ అయి చావడం. మూడోది డయాబెటీస్ వల్ల చావడం. డయాబెటీస్ వల్ల కాళ్ళు తీసేస్తున్నారు, చచ్చిపోతారు. ఈ విధంగా పోతున్నారని చెప్పి మేము ఒక డీ అడిక్షన్ సెంటర్ పెడదామని చెప్పి ఆలోచన అన్నమాట. ఎందుకంటే మానదలుచుకుంటారు కానీ మానలేరు, బికాజ్ అది అర్జీ ఉంటుందట. వాడు ఎక్కడికైనా పోయి తాగుతాడు. అది మెడిసిన్స్ అన్ని ఇచ్చి కొంత చేయాలని అది ఒక ఆలోచన. ఇట్లా సమాజంలో ఏది అవసరమో, ఏది ఇమీడియట్ బాధలు ఉన్నాయో అది చూసి చేయడం అనేది నాకు అలవాటు. యాక్చువల్గా అది ఒకరోజు రాత్రి బాగా చలేసింది, 2 years బ్యాక్. అర్ధరాత్రి ఇంత బిల్డింగ్లో ఉండి, లోపల ఉండి ఏదో ఇంతలా దుప్పటి కప్పుకుంటే ఇలాగా చలి అయితే మరి బయట ఏమీ లేకుండా పడుకున్న వాళ్ళ పరిస్థితి ఏమిటని చెప్పి పొద్దున్నే మాట్లాడి, సారు కూడా 600 మందికి ఇచ్చారు మీరు కదా సార్. పొద్దున్నే 3,000 దుప్పట్లు లుధియానా నుంచి తెప్పించి మా అందరం కలిసి 11ంటికి బయటకు వెళ్ళి అక్కడ బయట ఉన్న వాళ్ళందరికీ కప్పేసి చేస్తే సార్ కూడా అడిగారు, మాకు 500-600 ఇవ్వండి సుబ్బారావు గారు, మేము కూడా చేస్తాము అని చెప్పి అవి కూడా ఇచ్చాం. సో ఇలాగా నాకేంటంటే ఎవరన్నా బాధపడుతుంటే ఉండలేదు. అది చూసి కూడా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. బాధపడుతుంటే చూడలేదు, ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. సరే మనం చేయగలిగినంత చేస్తామని చెప్పి ఇది మొదలుపెట్టాం. నా ఉద్దేశం ఏంటంటే, యాక్చువల్గా మా ఆవిడ రావాలి, ఆమె కొంచెం కాలు సరిగా లేదు అని నేను మా మనవడిని తీసుకొచ్చాను. నా ఉద్దేశం ఏంటంటే మా మనవడు కూడా ఇలాంటి మంచి పనులు చేయాలి ఉద్దేశం. అంటే నాకు 78, ఇంకా భగవంతుడి ఎంత వయసు ఇచ్చాడో తెలియదు. బట్ వీళ్ళు బీటెక్ చదువుతున్నాడు, 2 ఏళ్లలో బిజినెస్లోకి వచ్చేస్తాడు వీడు, వాళ్ళ నాన్న. సో ఇలాంటి మంచి చూస్తే వాడికి కూడా వస్తుంది కదా. న్యాచురల్గా ఇంత పెద్దవాళ్ళు వచ్చారు, అమ్మగారు వచ్చారు, శిరీష్ గారు, ఎస్పీ గారు, వీరు, ఇట్లా పెద్దవాళ్ళందరూ చూసి ఈ ప్రాజెక్ట్ గురించి మరి మాట్లాడుతున్నప్పుడు వాడికి కూడా ఉంటుందని చెప్పాను. వాడు ఏమన్నా అంటే, తాత నాకు ఇవాళ బ్యాడ్మింటన్కి వెళ్ళాలి, నేను
వెళ్తారన్నారు. నానమ్మ కూడా రానంటుందిరా, నువ్వు రా, పర్వాలేదులే, బ్యాడ్మింటన్ రేపు ఆడుకొని చెప్పి తీసుకొచ్చి. అంటే చిన్న పిల్లలకు కూడా మనం చిన్నప్పటి నుంచి మంచి విషయాలు చెప్పి వాళ్ళకి కలిగిస్తే వాళ్ళు కూడా అలాగే వస్తారు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై గ్రాండ్ సన్. నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను అని మా మధ్యలో ఒకసారి వాడు నా దగ్గర పడుకున్నాడు. పడుకుంటే ఒరే రాధా కూడా ఇంకా పూర్తి కాలేదు, డబ్బు ఏమో చాలా కావాలి, ఏంటో తెలియట్లేదు, ఇంకా చాలా అవసరం. ఏం తాత మనం ఇవ్వలేము 5 కోట్లు అన్నాడు. అది నాకు ఆశ్చర్యం వేసింది. తన పిల్లవాడు మనం ఇవ్వలేమా అంటే మనం ఇవ్వగలిగితే ఇద్దామనే వాడి ఉద్దేశం. నిజంగా ఆ రోజు ఆ మాట అన్నప్పుడు ఐ వాజ్ వెరీ ప్రౌడ్. చిన్నపిల్లలు ఇలా అంటారా అని అది గమనుంటారు. సో లెగసీ ఆఫ్ అశ్విని విల్ కంటిన్యూ. ఐ ఫీల్ దట్. మా అబ్బాయి కూడా అంతే. మిమ్మల్ని చూస్తే కళ్ళప నీళ్ళు వస్తాయి ఇప్పుడే. సో అలాగా ఏదో భగవంతుడి ఒక మంచి మనసు ఇచ్చాడు, దానితో డబ్బు ఇచ్చాడు, దానితో స్నేహితులను గొప్ప గొప్ప స్నేహితులను కూడా ఇచ్చారు. ఇవన్నిటి వల్లే మనం చేస్తున్నాం, లేకపోతే చేయలేం కదా. దానికి తోడు ఇలాంటి మంచి వాళ్ళ సాహచర్యం కూడా జరిగింది. లేకపోతే అలా ఎవరిని ఇవ్వాలంటే దారి కూడా రావాలి, మంచి వాళ్ళు ఉండాలి. నేను అన్నీ స్క్రూటినీ చేసి ఇచ్చాము. అందులో కొన్ని ఏదో డబ్బు ఉన్న పెద్ద స్కూల్స్లో చదివేవాళ్ళు కూడా వచ్చారు, రిజెక్ట్ చేశాం. అది రాజకీయ నాయకుల ద్వారా వచ్చినాయి. అయినా కూడా నేను చేసేయమని చెప్పాను. లెట్ ఇస్ నాట్ బోదర్, వాళ్ళు ఏమి ఇవ్వట్లేదు, మనం ఇస్తున్నాం అని చెప్పి. ఓన్లీ డిజర్వింగ్ పీపులే మనం ఇస్తున్నాం. నిజంగా మీకు ఎంతవరకు ఆదుకున్నా పర్వాలేదు, బట్ మీకు సమాజంలో మా అమ్మను కూడా చూసేవాళ్ళు ఉన్నారు అనేటువంటి ధైర్యం ఉన్నదని చెప్పారు వాళ్ళు. కాబట్టి మీరు అదే అనుకోండి. మేము దీన్ని నెక్స్ట్ ఇయర్ కూడా మీ అందరికీ ఇస్తాము. ఫర్దర్ ఇస్తామో లేదో తెలియదు, కానీ ఇప్పుడు ఇచ్చిన వాళ్ళందరికీ ఇస్తామని అనుకుంటారు. ఎందుకంటే దానికోసం నేను ఇప్పటి నుంచే ఆ డబ్బు పెట్టడం అనేది చూస్తున్నాను. 30 లక్షలు కావాలి కదా, ఆ 30 లక్షలు పెట్టి ఉండాలి, లేకపోతే కుదరదు. ఎంతో మంది సెక్రటేరియట్లో ఎంతో పెద్ద అధికారులు, ఎంతో పెద్ద పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా అపాయింట్మెంట్ గురించి ఎదురు చూస్తారు. అలాంటి పర్సన్ పక్కన కూర్చోవడానికి, ఎదురుగా మీరందరూ ఇంత దగ్గరగా కూర్చోవడానికి ఆ విగ్రహమూర్తి లాగానే అనిపిస్తారు నాకు. ఆ ఆకారం కానీ అది కానీ సాక్షాత్ వెంకటేశ్వర స్వామి లాగానే. ఎప్పుడూ చాలా 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 సంతోషం. అండ్ మనందరం కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా లక్కీ పీపుల్. మనం ఎప్పుడు ఎంత లక్కీ అర్థం చేసుకుంటే మనకి బాధలు అవి ఏమి గుర్తురావు. చాలా మంది కన్నా మనం చాలా చాలా లక్కీ అని ఫస్ట్ మీకు చెప్పదలుచుకున్నాను. సో అమ్మకి ఎలా రెస్పెక్ట్ ఇస్తారు, పిల్లల్ని ఎలా చూసుకుంటారు, ఇవన్నీ కూడా మేము సార్ దగ్గర నుంచి నేర్చుకున్నాం. అసలు ఫస్ట్ సార్ మాకు తెలిసింది, మా నాన్నగారు సార్ దగ్గర వర్క్ చేశారు. అప్పటి నుంచి సార్ని చూసే ఇట్లాంటి సర్వీసెస్కి వచ్చారు మేము. సో ఇలాంటి సర్వీసెస్ అంటే రావడానికి మంచి మంచి ఆలోచన వచ్చి మంచిగా చదివి సర్వీసెస్లోకి రావడానికి సార్ లాంటి వాళ్ళు, సార్ ఎట్లా ఇన్స్పిరేషన్ వచ్చిన తర్వాత ఎలా కంటిన్యూ చేయాలి జాబ్ అనేది కూడా సార్ లాంటి వాళ్ళు. అండ్ సర్వీసెస్ ఎలా ఉంటుందంటే మేము ఒక్కరము ఎంతో మందికి చేయగలుగుతాం. సో సార్ ఏం చేశారంటే సార్ రిటైర్మెంట్ తర్వాత ఆపకుండా సార్ లాంటి వాళ్ళని మా లాంటి వాళ్ళని తయారు చేశారు. దాని ద్వారా ఇంకా ఎంతో మందికి సర్వీస్ చేసే అవకాశం సార్కి ఇండైరెక్ట్గా మేము చేస్తున్నామంటే కూడా మ్యాక్సిమం సార్కి వెళ్తుంది అది. సో చాలా చాలా థ్యాంక్స్ సార్, మీరు మాకు అట్లా ఇన్స్పిరేషన్ ఉన్నందుకు. నేను, నా కుటుంబ సభ్యులు, నా మన్మరాలు అలా కాకుండా ఎంత సహాయం అయితే అంత నేను చేద్దామని వచ్చారు. అండ్ ఇంకోటి, మనకి ఇప్పుడు నాకు కూడా ఉంటుంది, నాకు ఇంకేదో దేశం ఏదో చేయాలంటుంది, అన్నీ పాసిబుల్ అవ్వవు. బట్ చేతనైనంత మనకున్న 24 గంటలు యూజ్ చేసుకుంటూ ఎంత చేతనైతే అంత సర్వీస్ ఫస్ట్ స్టార్ట్ చేయాలి. చాలా మందికి మంచి మనసు ఉంటుంది, బట్ ఇవాళ చేద్దాం, ఇవాళ కాదు, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, మనకు డబ్బులు వచ్చాక చేద్దాం, ఇప్పుడు 50,000 ఉన్నాయి, ₹1,00,000 వచ్చాక చేద్దాం అని పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటాం. అలా పోస్ట్పోన్ చేసుకోకుండా ఇప్పుడు 5,000, 10,000 అది కాకుండా ఫస్ట్ వీ షుడ్ స్టార్ట్ వర్కింగ్, వీ షుడ్ స్టార్ట్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ. మనము సొసైటీ నుంచి మనకేమొస్తుంది, చాలా మంది కొంచెం నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటుంటే, మనకేం చేస్తుంది సొసైటీ, మనకేం చేయని అవసరం లేదు, మనకు భగవంతుడు ఏం చేస్తున్నాడు, గాలి నీరు ఇవన్నీ మనకి ఇస్తున్నారా ఫ్రీగా?
మొన్న చూసాం కోవిడ్లో ఎలా అయింది, గాలి కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి, అవునా? సో మనకి ఏం చేస్తుంది సొసైటీ, మనకి దేవుడు ఏం చేస్తుంది, ఇవన్నీ అవుద్దు. ఆల్రెడీ మనం అంత చేస్తున్నాము, కాళ్ళు చేతులు అన్నీ మంచిగా ఉండి మాట్లాడగలుగుతున్నాం, చూస్తున్నాము అంటేనే మనం చాలా లక్కీ పీపుల్. మనం డైలీ ఎంతో మందిని రోడ్ మీద ఎక్కడో మన లైఫ్లో చూస్తూ ఉంటాం, ఎన్నో రకాలుగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే వాళ్ళు. సో మనం ఎప్పుడు తక్కువ ఫీల్ కావద్దు. మనం ఎప్పుడు చేయగలిగే స్టేజ్లో ఉన్నామని మీరు ఫీల్ అయినంత కాలం మీరు ప్రతిసారి చేయగలుగుతారు. మనసు ఎంత పెద్దగా ఉంటే, బ్రాడ్ మైండెడ్గా ఉంటే చేయగలుగుతాం. ఇప్పుడు అశ్విని సుబ్బారావు గారు లాంటి వాళ్ళు, తను ఇప్పుడు మీ అందరికి ఇచ్చే డబ్బులు ఆయన అలాగే ఉంచుకోవచ్చు కదా. ఆయన ఎవరు కొట్టారు ఇప్పుడు మనందరికి ఇవ్వమని? ఎవరు కొట్టారు, అవునా? ఆయనకు ఎవ్వరు బలవంతం పెట్టలేదు, ఇవ్వకపోతే ఆయనకి ఏమి కాదు. బట్ ఎందుకు ఇస్తున్నారు అది మనం గ్రాస్ప్ చేసుకోండి. అసలు ఇక్కడికి వచ్చిన కారణం 5,000 తీసుకోవడానికి అనేది ఒకటే ఒక రీజన్ కాదు. హోప్ ఎలా ఉంటుంది, హోప్ ఎలా, మీకు చేతనైనంత సహాయం. ఒక ఆపరేషన్, కన్ను ఆపరేషన్ వాళ్ళు రోడ్ దాటుతుంటే మీరు అప్పుడు సహాయం చేయొచ్చు. దానికి డబ్బులు అవసరమా? అవసరం లేదు. మన సహాయం ఒక 5 minutes అంతే. సో మనము ఎంత మందికి చేయగలిగే స్టేజ్లో ఉన్నామని అనుకోండి. మీరు ఇప్పుడు 5,000 తీసుకోవడానికి రాలేదు, ఒక హోప్ తీసుకోవడానికి వచ్చారు, ఒక భరోసా తీసుకోవడానికి వచ్చారు. సో అండ్ ఇంకోటి నేను చాలా నమ్మేది ఏంటి అంటే, డబ్బులు ఇవ్వడం చాలా ఈజీ, అంటే కంపారిటివ్ టు డబ్బులు తీసుకునే వాళ్ళకి అంత ఈజీ కాదు, చాలా భారంగా ఉంటుంది, అవునా కదా? చాలా భారంగా ఉంటుంది. కానీ మీరు అలా ఫీల్ అవ్వద్దు. మీకు నేను అందుకే చెప్పాను ఇందాక, 5,000 తీసుకోవడానికి కాదు, ఈ హోప్, ఇది మీరు చేసేది మేము మళ్ళీ ఇంకొకరికి చేస్తాము అని తెలియడానికి మీరు వచ్చినట్టు నేనైతే అనుకుంటున్నాను. సో మనందరికీ భగవంతుడు చాలా చల్లగా చూస్తున్నాడు. మనకు చేతనైనంత సహాయం అందరికీ చేద్దాము. ఏ డిపార్ట్మెంట్లో ఎట్లా చేయగలిగితే అంత చేయండి. అండ్ అశ్విని సుబ్బారావు గారు ఒకసారి నా ఆఫీస్ కూడా వచ్చారు ఒక చిన్న పని పైన. అప్పుడే వాళ్ళ సంస్థ గురించి చెప్తుంటే నాకే కళ్ళ వెంబడి నీళ్ళు వచ్చాయి. ఏంటంటే మాటలు మాట్లాడడం చాలా ఈజీ, పని చేసేయడానికి వచ్చినప్పుడు అందరికీ ఏదో ఒక ఎక్స్క్యూజ్ చెప్తాం. యాక్చువల్గా మేము చెయ్యాలనుకున్నాము కానీ అలా కుదరలేదు, ఇలా కుదరలేదు, ఇంకా డబ్బులు వచ్చాక చేద్దాం అనుకుంటున్నామని ఏదో ఎక్స్క్యూజ్ చెప్తారు. కానీ అలా కాకుండా తను ఏం చేస్తున్నారంటే, ఎంత వండర్ అంటే, ఈ 5,000 ఇవ్వడం ఎంత ఈజీ, బట్ ఆయన అంత ఈ ఈజీ పనే కాకుండా ఎంత కష్టమైన పని చేస్తున్నారంటే, కాళ్ళు లేని వాళ్ళకి అవి తయారు చేసి, ఆర్టిఫిషియల్ లెగ్స్ తయారు చేసి వాళ్ళకి పెట్టి వాళ్ళు నడిపిస్తున్నారు వాళ్ళని. అట్లా ఎంతమంది చేశారండి? 2,500 ఎవ్రీ ఇయర్. మీరు ఒక్కసారి కాళ్ళు లేకుండా మోకాల పర్వతం ఎక్కేప్పుడు ఎక్కుతాం కదా మనము, ఈజీ అది, అలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. సో ఎప్పుడు మనని మనం కట్టడి చేసుకోవద్దు, హెల్ప్ చేయడానికి చాలా పెద్ద మనసుతోని కంటిన్యూ చేయండి. బాలానగర్లో సరస్వతి విద్యామందిర్ స్కూల్కి స్థలం కొనాల్సిన పరిస్థితుల్లో వారి గుర్తుండదు. 1994 ఆ ప్రాంతంలో 25,000 రూపాయలు, ఆ రోజుల్లో 25,000 రూపాయలు అంటే చాలా గొప్ప అమౌంట్. వారు ఇచ్చినటువంటి ఆ 25,000 రూపాయలతో ఇవాళ 5 కోట్ల రూపాయలు ఆస్తి, 400 గజాలు మాకు విజ్ఞాన భారతి అనేటటువంటి ఒక స్వచ్ఛంద విద్యా ఆర్గనైజేషన్ ఉంది. దాని తరఫున ఖైరతాబాద్, చందానగర్, బాలనగర్లో సరస్వతి విద్యామందిర్ స్కూల్స్ మొత్తం తెలుగు మీడియం కూడా వేసేవారు. అంటే ప్రార్థించే పిల్లల కన్నా సాయం చేసే చేతుల మీద. సో చాలా మంది దగ్గర డబ్బు ఉంటుంది, కానీ సేవ రూపకంగా రావాలంటే అది ఏమంటారు, వేర్ల నుంచి రావాలి. సో ఇవాళ తాతగారు మనమని పరిచయం చేయడం అనేది సేవ రూపకంగా అది చాలా హర్షించగలరు. ముఖ్యంగా ఏంటంటే మీరంతా కూడా ఒక బాధతోనే ఉన్నారు. ఆ బాధను పంచుకునే వ్యక్తులను మనం గుర్తించాలి. సో అశ్విని సుబ్బారావు లాంటి వ్యక్తులు సమాజంలో ఇంకా రావాలని కోరుకున్నామండి. సో ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క పిల్లల భవిష్యత్తు గురించి ఎడ్యుకేషన్ పరంగా ఇస్తున్నటువంటి అమౌంట్, వాళ్ళు రేపు పెద్దగా ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఎదగాలని నేను కోరుకుంటూ, మళ్ళీ వాళ్ళు కూడా సమాజ సేవలో ఉండాలనేసి ప్రార్థిస్తూ, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఈనాడు చూస్తున్నాం, గతంలో చూసిన వాళ్ళు ఆయన ఇప్పుడు చూసిన ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ కూడా ఏ విధంగా ఉంటున్నారో, వారు అధికారంలో ఉన్నప్పుడు దగ్గరికి ఎట్టు పోలేదు, కానీ అధికారం పోయినాక కూడా వాళ్ళ దగ్గరికి కలవనేటువంటి పరిస్థితి. కానీ మా సార్ చూస్తే ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు ఒక మినిస్టర్కి అయితే ఎట్టొస్తారో, పేద ప్రజలు జనాలు ఎట్టొస్తారో చెప్పుకోలేక అట్టొచ్చేవారు వారింటికి.
అంత గొప్ప వ్యక్తి. అదే విధంగా వారు ఏ విధంగా ఏదైనా సరే పరంపర ఒకరికి చేద్దాం అనేటువంటిది కదా, అది కళారంగం కావచ్చు, ఏ రంగం అయినా కూడా ఈ సమాజంలో పుట్టినందుకు ఎవరు కూడా అందరం కూడా అంధకారంలో పుట్టాలని ఎవరు అనుకోరు. మన అందరం కూడా అద్భుతంగానే జన్మించుదాం, ముందుగానే వెళ్దాం, అన్ని ఆశలతో ఉన్నాం అనేటువంటి ఆశలతోనే మానవ జీవితం వస్తుంది. ఎన్నో అదృష్టాలు చేసుకుంటే గానీ, ఇప్పుడు కిరాణా షాపుకి మనం వెళ్ళేసి మాకు ఇవ్వండి ఏమన్నా అంటే మనం ఏదైనా ఇస్తేనే వాడు ఇస్తాడు. అదే విధంగా భగవంతుడు కూడా మనం ఏదో ఇచ్చాం కాబట్టి ఈ జన్మ మనం ఇద్దాం. నేను కోరేదల్లా ఇదే మంచి పని నెక్స్ట్ ఇయర్ అలా కంటిన్యూ అవుతూ వెళ్ళడం అనేది చాలా మంచి విషయం. ఇలానే నడుస్తూ పోయి ఆ 30 లక్షలు ఏదైతే అనుకున్నారో ఇంకా పెద్ద అమౌంట్ అయ్యి మీకు ఇంకా హెల్ప్ అయితే మంచిదని కోరుకుంటున్నాను. మా సార్ కూడా రీసెంట్గా 3 months అవుతుంది చనిపోయి, హార్ట్ అటాక్. మా సార్ కూడా ఏదో ఒక రూపాన అందరికీ అభిమానంగా ఆయన ఉన్నంతలో చాలా జాగ్రత్తగా చేసేవాళ్ళు, చేయాలని ఉండేది ఆయనకు కూడా. కాకపోతే దేవుడు అవకాశం ఇవ్వలేదు. నా తరపునైనా నేను నాకున్నంతలో ఏదో ఒక రూపాన ఎవరో ఒకరికి సహాయం కూడా చేయాలని కోరుకుంటున్నాను. మిమ్మల్ని కూడా అదే అడుగుతుంది. అందరికీ మనకు చేతనైన వరకు మేడం చెప్పినట్టు మనకి చేతనైనట్టు ఏదో రూపానైనా మనం కూడా సాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. నా భర్త చచ్చిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. నిజంగా చెప్పాలంటే మా కన్న తల్లి సాయం చేయలేదు. ఇవాళ ఈ సాయం మాకు చాలా చాలా ఇంకా చెప్పాలంటే చాలా మాట్లాడాలనుకున్నా కానీ మాట్లాడలేకపోతున్నాను. నాకు 2 చిన్న బాబులు, ఒక బాబు 5 years ఉంటాడు, బాబు 6 years ఉంటాడు. కానీ నేను ఇల్లు తిరిగే కూరగాయలు అమ్ముకుంటున్నాను. ఇలా నేను 10th వరకు చదువుకున్నాను, జూట్ బ్యాగ్ కోచింగ్ చేస్తాను. అదే కాకుండా చిన్నపిల్లలకు కూడా నీళ్లు పోస్తూ ఉంటాను. అంతేకాకుండా ఇప్పుడు ఏ పనులు దొరకక ఇంటింటి తిరిగి బండి మీద 2-wheeler మీద కూరగాయలు అమ్ముకుంటున్నాను. కానీ ఇంత సాయం స్టార్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అనుకుంటున్నాను. మా లాంటి వాళ్ళని ఇలాంటి వారిని గుర్తించి నేను కూడా ఈ చుట్టుపక్కల అందరినీ చూస్తున్నాను. మీరు ఆ చిన్న అమ్మాయిని చూసారు, ఆ అమ్మాయి ఏజ్ ఎంత, అంత చిన్న అమ్మాయికి ఎంత. ఈ అమ్మాయి కూడా 3 ఆడపిల్లలు, వాళ్ళు తండ్రి లేకుండా. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి. చాలా మన చుట్టుపక్కల చాలా బాధపడుతూ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వారికి మీరు ఇంత పెద్దగా గొప్ప కార్యం చేస్తూ ఉంటే మేము ఇలాంటి వాళ్ళని మీ దగ్గరికి తీసుకొని వచ్చి మేము కూడా అందులో చిన్న పాత్ర పోషించుకొని మేము మిమ్మల్ని ఆశ్రయించినాము. చాలా కృతజ్ఞతలు సార్ మీకు. అలాంటి వారందరికీ ఈ రకంగా హెల్ప్ చేస్తున్నందుకు.